Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. ముఫాసా రివ్యూని ఆల్రెడీ అప్లోడ్ చేసాం, మిస్ అయ్యి ఉంటే చెక్ చేయండి. ఇక ఈ రోజు ఉన్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే సారీ ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ఈ మంత్ లో రిలీజ్ కావాల్సిన నితిన్ రాబిన్హుడ్ మూవీ పోస్ట్ పోన్ అవగా ప్రియదర్శి సారంగపాణి కూడా ఇప్పుడు అఫీషియల్ గా పోస్ట్ పోన్ అయింది. బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం డేట్ చేంజ్ చేశామంటూ న్యూ డేట్ ని త్వరలో అనౌన్స్ చేస్తామని చెప్పారు మూవీ టీం. RRR డాక్యుమెంటరీ ఈ రోజు చాలా థియేటర్స్ లో రిలీజ్ అవగా రెస్పాన్స్ అయితే పెద్దగా రాలేదనే చెప్పాలి. బేసిక్ గా మన వాళ్ళు డాక్యుమెంటరీస్ ని చూడడమే చాలా రేర్, అలాంటిది థియేటర్ కి మరీ చూడాలంటే కష్టం. బట్ RRR లాంటి సినిమాపై డాక్యుమెంటరీ వచ్చినా కూడా సక్సెస్ కాలేదంటే ఫ్యూచర్ లో ఈ సినిమాని అట్లీస్ట్ OTTలోకి వచ్చాక అయినా ఎంతమంది దాన్ని చూడడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నారో కమెంట్ చేయండి. కిచ్చా సుదీప్ అప్పుడెప్పుడు 2022లో విక్రాంత్ రోనా మూవీతో మంచి హిట్ కొట్టగా తర్వాత కబ్జా సినిమాల్లో ఒకసారి కనిపించడం తప్ప డైరెక్ట్ మూవీ అయితే ఇప్పటివరకు పడనే లేదు. అయితే ఈ December 27 మ్యాక్స్ అనే మూవీతో రాబోతుండగా పుష్ప 2కి కర్ణాటకలో దెబ్బకొట్టే ఛాన్సులన్నీ పుష్కలంగా ఉన్నాయి. పుష్ప 2 ప్రెజెంట్ నార్త్ లో దుమ్ము దులిపేస్తూ ఉండగా నార్త్ తర్వాత ఎక్కువగా రన్ అవుతుంది కర్ణాటకలో. బట్ ఇప్పుడు సుదీప్ మూవీ వస్తుందంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుందని చెప్పొచ్చు. లాస్ట్ టైం కాటేరే సినిమా ఎఫెక్ట్ సాలార్ పై ఎలా పడిందో మనం చూసాం. బట్ పుష్ప 2 రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుండడంతో ఆ రేంజ్ లో కాకపోయినా ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే ఉండక మానదు. దీన్ని తెలుగు స్టేట్స్ లో రిలీజ్ చేస్తుంది ఏషియన్ అండ్ సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు. పుష్ప 2 మూవీకి రీసెంట్ గా నార్త్ లో ఒక బిగ్ ప్రాబ్లం అయితే వచ్చింది. మల్టీప్లెక్స్ చైన్స్ లో బిగ్గెస్ట్ మార్కెట్ ఉన్న PVR ఐనాక్స్ అండ్ మిరాజ్ సినిమాస్ పుష్ప 2ని ఈ రోజు నుంచి థియేటర్స్ లో యాక్చువల్లీ తీసేయాల్సి ఉండగా పుష్ప 2 హిందీ కలెక్షన్స్ ని పక్కన పెడితే బాలీవుడ్ గా అయితే బ్రేక్ ఈవెన్ కాలేదు. అలాంటి నార్త్ మార్కెట్ లో థియేటర్స్ నుంచి వెళ్లిపోవడం అంటే మూవీ టీమ్ కి వెరీ బిగ్ షాక్. అయితే ప్రెజెంట్ ప్రాబ్లం అయితే రెక్టిఫై కావడంతో పుష్ప 2ని తిరిగి PVR ఐనాక్స్ అండ్ మిరాజ్ వాళ్ళు తీసుకున్నారు. సో రెగ్యులర్ గా ఈ సినిమా ఈ మల్టీప్లెక్సెస్ లో రన్ అవుతుంది. సో ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేసినట్టు హిందీలో 750 కోట్ల నెట్ ని అండ్ బాలీవుడ్ గా 1800 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసే ఛాన్సులు అయితే ఇప్పుడు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఇప్పటికే 627 కోట్ల నెట్ ని కలెక్ట్ చేస్తూ బాలీవుడ్ కి న్యూ ఇండస్ట్రీ హిట్ అయింది పుష్ప 2. ఇక ఈ మూవీకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అయిన రన్ టైం ఇప్పుడు ఇంకాస్త పెరగబోతుంది. ఉన్న 3.5 గంటల రన్ టైం సరిపోదన్నట్టు మరో 20 నిమిషాల రన్ టైం యాడ్ చేయబోతున్నారు మేకర్స్. థియేటర్ లో అలానే OTTలో కూడా. సో ఇప్పటి నుంచి రన్ టైం 3 గంటల 40 నిమిషాలు అయితే ఉండబోతుంది. ఇదైతే మామూలు టార్చర్ కాదు, గేమ్ చేంజర్ ఒక మ్యాసివ్ రికార్డ్ ని క్రియేట్ చేయబోతుంది. అదే కట్అవుట్ విషయంలో ఇప్పటివరకు ఇండియన్ హీరోలకి మాక్సిమం 230 ఫీట్ కట్అవుట్ మాత్రమే రికార్డ్ గా ఉండగా ఈసారి చరంది 250 ఫీట్ కట్అవుట్ అయితే పెట్టబోతున్నారు. ఈ December 29 విజయవాడలో వజ్ర గ్రౌండ్స్ లో దీన్ని లాంచ్ చేయబోతున్నారు. కేవలం ఇండియా వరకే కాకుండా వరల్డ్ వైడ్ గా చూసినా ఇది ఆల్ టైమ్ బిగ్గెస్ట్ కట్అవుట్. చరణ్ మాస్ పవర్ అంటే చూపిస్తున్నారు ఫ్యాన్స్. డాకు మహారాజ్ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవుతూ యావరేజ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకోగా సెకండ్ సాంగ్ ని 23rd December రిలీజ్ చేయబోతున్నారు. బాలయ్య కిడ్స్ తో ఉంటేనే అదొక హిట్ కాంబినేషన్. నరసింహనాయుడు నుంచి అఖండ భగవంత్ కేసరి వరకు దీన్ని చూసాం. అయితే థర్డ్ సాంగ్ ని USA లో జరిగే ఈవెంట్ లో రిలీజ్ చేయబోతుండగా ఫోర్త్ సాంగ్ ని అమరావతిలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. మొత్తానికి పక్కా ప్లానింగ్ తో వస్తున్నాడు డాకు మహారాజ్. ఇక USA లో బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అవగా 106 షోలకి గాను ఇప్పటి వరకు $17,000 మార్క్ దాటింది ఈ ఫిల్మ్. ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే ఫోర్త్ సాంగ్ ని 21st డల్లాస్ లో జరిగే ఈవెంట్ లో రిలీజ్ చేయబోతుండగా ట్రైలర్ ని December 27 యూసఫ్ కూడా గ్రౌండ్స్ లో చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈవెంట్ కి చిరు చీఫ్ గెస్ట్ గా రాబోతుండగా ఈ గేమ్ చేంజర్ సినిమాకి గేమ్ చేంజర్ గా మారనుంది ఆ ఈవెంట్. ఏమాత్రం ట్రైలర్ వర్కౌట్ అయినా హైప్ అయితే జే అని లెగడం పక్కా. ఇక US ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే స్టేడియం 8,000 సిట్టింగ్స్ తో ఉండగా మొత్తం ఇప్పటికే హౌస్ఫుల్ అయ్యాయని చెప్పొచ్చు. ఇక US ఈవెంట్ తర్వాత తెలుగు స్టేట్స్ లో ఈవెంట్ ని January 4th చాలా గ్రాండ్ గా పెట్టబోతున్నారు. రాజమండ్రిలో పెట్టబోతున్న ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గారిని చీఫ్ గెస్ట్ గా పిలవనుండగా పీకే కూడా ఆల్రెడీ ఓకే చెప్పినట్టు టాక్. సో గేమ్ చేంజర్ సినిమాకి గేమ్ చేంజింగ్ మూమెంట్స్ రాబోతున్నాయి. అలా ఈ గేమ్ చేంజర్ సినిమాకి మెగా హీరోలంతా బరిలోకి దిగారు. అంతా బానే ఉంది కానీ తేడా కొట్టే విషయమే రాజమండ్రి ఈవెంట్. రాజమండ్రికి చరణ్ ఒక్కడొచ్చినా కూడా పట్టే స్టేడియమే లేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారిని చీఫ్ గెస్ట్ గా పిలవడం, అది కూడా డిప్యూటీ సీఎం అయిన తర్వాత. చరణ్ సరదాగా రాజమండ్రి వస్తే ఎలా ఉంటుందో నాయక్ టైమ్ లో చూసాం. అండ్ పవర్ స్టార్ ని చాలా మీటింగ్స్ లో చూసాం. ధవళేశ్వరం లో జరిగిన మీటింగ్ ఇప్పటికీ ఆల్ టైమ్ రికార్డ్. చూడాలి మరి ఈవెంట్ ని ఎలా చేస్తారో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్ Day 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.